ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేంటో తెలిసాక కూడా నా తమ్ముడికి ఏమైపోతుందో అన్న బాధలో నిన్ను అనరాని మాటలు అన్నాను. ఏంటి నాన్న క్షమాపణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు బాధలో ఉన్నారని నేను అర్థం చేసుకోలేనా? బాబాయ్ని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నేను పొద్దున్నే డాక్టర్తో మాట్లాడి ఇంట్లోనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దామని అడుగుతాను. పర్లేదు వదినా, మేం కూడా ఇక్కడే ఉంటాం. కలిసి అందరం రేపొద్దున ఇంటికి వెళ్దాం. నేను బూచికి కాల్ చేశానక్క, మార్నింగే వస్తా అన్నాడు. దాదరి, మీనన్ ప్లాన్ లో శివరాజ్ కూడా ఉన్నాడంటావా? లేదు కేదార్, మీనని చూసినప్పుడు నేను యువరాజ్ని చూశాను. తనైతే షాక్ లోనే ఉన్నాడు. తనకి ఈ అటాక్ కి సంబంధం లేదని అనిపిస్తుంది. అయితే మనకు తెలియని కారణం ఏదో ఉంది దాదరి. నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యేలోపు ఆ కారణం ఏంటో కనిపెట్టాలి కేదార్. అప్పుడే నిన్ను ఈ కేసు నుంచి నిర్దోషిగా నేను బయటికి తీసుకురాగలను. రాత్రనగా పోయిండారు. ఆడ ఏం జరిగుండాదో తెలియడం లేదే. అమ్మా, ఎంతసేపని అలా తిరుగుతూ ఉంటావు? మళ్ళీ కాలు నొప్పులు అంటావు. కూర్చో అమ్మా, అక్క వాళ్ళు వచ్చేస్తారులే. అమ్మీ, ఒక పెద్ద మనిషిలా అడుగుతా ఉండా. నీకు ఎన్ని తూర్లు నన్ను అమ్మా అని పిలవద్దని చెప్పుండా? ఏటికి అర్థం కావడం లేదు నీకు? పుండు మీద కారం చల్లుతానే ఉండవు. అదేంటమ్మా అలా అంటావు? కన్న తల్లిని అమ్మాని పిలవకుండా ఇంకేమని పిలవాలి? ఏడుకొండలేం కనసామి, ఎందుకయ్యా ఈ చిన్న పానానికి ఇన్ని కష్టాలు ఇచ్చుండవు? ఈ ముసలి పానం మీద కొంచెం కూడా జాలనేదే కలగడం లేదా? పైకేం చూస్తుందమ్మా? నీ సంగతి తర్వాత చెప్తా. రండి. తీసుకురండి, జాగ్రత్త. పిన్ని, ఏ రూమ్ రెడీ చేశారు? మరిదిగారు రూమే రెడీ చేసి ఉండవమ్మీ. కాచి మీ నాయన గదిలోకి తీసుకొని పో. అలాగే పెద్దమ్మా. ఏమై ఉండదమ్మీ? ఎందుకు మరిదిగారిని ఇంటికి తీసుకొచ్చి? నైట్ బాబాయ్ మీద అటాక్ జరిగింది పిన్ని. అక్కడ ఉండడం సేఫ్ కాదని ఇంటికి తీసుకొచ్చేసాం. ఎంకన్న సామి, పోనీలే అమ్మి, మరుది గారికి ఏమి కాలేదు. అయినా పాముకి పాలు పోసి పోషిస్తే ఇట్లనే కాటేస్తుందమ్మీ. అయినా మళ్ళా మరుది గారిని సంపాలని చూసినోళ్ళని ఇట్ట ఎందుకు తీసుకొచ్చుండారు? బాబాయ్ మీద అటాక్ చేసింది వీళ్ళు కాదు పిన్ని. మరి ఇంకెవరు? మీనన్ 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 తన మనుషులతో హాస్పిటల్ దగ్గరకొచ్చి మావే గారిని చంపాలని చూశాడు అత్తయ్యగారు. ఆ దరిద్రుడికి ఏం పోయి కాలం వచ్చిండాది? మళ్ళా మా కుటుంబం మీదకెందుకు వచ్చుండాడు? అయినా యువరాజుని వదిలేస్తాడని కదా వాడితో నేను చేతులు గెలుపుండాది. మళ్ళా ఎందుకో కమలాకర్ని చంపాలనుకున్నాడు. థ్యాంక్స్ అండి, డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే మేడం. అయినా మీనెందుకు మరిది గారిని చంపాలనుకుంటాడు? వీళ్ళే ఏదో నాటకం ఆడుతున్నట్టుండారు. అంటే మీనన్కి మేమే డబ్బులిచ్చి మావయ్య గారి మీద అటాక్ చేయమని చెప్పామని చెప్తున్నారు అత్తయ్య గారు. సమయానికి జగదాత్రి కేదార్ అక్కడ ఉన్నారు కాబట్టి ప్రాణానికి తెగించి బాబాయిని కాపాడారు. లేకపోతే ఆ దుర్మార్గుడు కమలాకర్ని మనకు కాకుండా చేసేవాడు. ఏదో వాళ్ళ టైం బాగుంది కాబట్టి అక్కడికి వాళ్ళొచ్చారు.
అదేదో పెద్ద విషయం అన్నట్టు రాత్రి నుండి వాళ్ళ భజన చేస్తూనే ఉన్నారు వదిన. పెద్ద విషయం అన్నట్టు ఏంటి నిషి, పెద్ద విషయమే. మన కుటుంబంలో ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు పనుగా పెట్టారు. అది చిన్న విషయం ఎలా అవుతుంది? సరే అక్క, సరే, వాళ్ళు గొప్ప పని చేశారు. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ జగదాత్రి. పదండి లోపలికి వెళ్దాం. రాత్రంతా నిద్ర లేదు, తిండి లేదు. పదమ్మి. కాచి పద. పదండి. అక్కడే ఆగిపోయారని జగదాత్రి, లోపలికి రండి. నిజంగానే అవుతున్నా? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఆగండి ఆగండి ఆగండి. వాళ్ళని ఎందుకు లోపలికి రమ్మంటున్నారు వదిన? ఎందుకండి నిషి, వాళ్ళు ఉండేది ఈ ఇంట్లోనే కదా. ఉండే వారు ఇప్పుడు ఉండట్లేదు వదిన. ఎందుకు మర్చిపోయారా? మళ్ళీ గుర్తు చేయనా? గుర్తుంది నిషి, కానీ కేదార్ బాబాయ్ మీద అటాక్ చేయలేదు అని తెలిసిపోయింది కదా. ఎట్టా తెలిసిపోయిండదమ్మి? యా కోర్టు తీర్పిచ్చుండది, యా జడ్జు కేదారు నిర్దోషం చెప్పుండాడు. సాక్ష్యాలు అడిగారని బాబాయిని పొడిచాడక్క. కొడుకు కాదన్నారని నాన్ననేమీ చేయడానికి గ్యారంటీ ఏంటి? శివరాజ్, ఏ నిద్రలోనో ఏమైనా చేస్తే? యువరాజ్, కేదార్ తన ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు. నాన్న కోసం, నాన్న ప్రేమ కోసం 25 ఏళ్లు ఎదురు చూసిన వాణ్ణిరా నేను. అలాంటిది నేను నాన్న ప్రాణాలకి హాని కలిగిస్తానని ఎలా అనగలుగుతున్నావురా? ఏవైనా అంటే చాలు ఇలా సెంటిమెంట్ డైలాగులు కొడతారు. అమ్మే కౌశికి, ఈ హంతకులు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మి. పిన్ని, వీళ్ళకి బాబాయ్ని నిజంగా చంపే ఉద్దేశమే ఉంటే ప్రాణాలకి తెగించి ఎందుకు కాపాడతారు? బాబాయ్ని మీనన్ చంపాలని చూశాడు అంటే ఖచ్చితంగా మనకి తెలియని విషయాలు ఏవో జరుగుతున్నాయి. జగదాత్రి చెప్పినట్లు కేదార్ని ఈ కేసులో ఎవరో ఇరికించాలని చూస్తున్నట్టున్నారు. చెయ్యని తప్పుకి ఇప్పటికే చాలా అవమానాలు పడ్డారు పిన్ని. ఇంకా శిక్ష కూడా వేసి మనం తప్పు చేయకూడదు. ఓహో, అయితే మీరు వీళ్ళు తప్పు చేయలేదని ఫిక్స్ అయిపోతున్నారు వదినా? ఒకవేళ పోలీసులు కేదారే నేరస్తుడని నిరూపిస్తే అప్పుడు మీరు కోరుకున్నట్టే ఈ ఇంట్లో నుంచి మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం.